కార్యవరం గ్రామంలో అప్పలనాయుడు తన భార్య వరాలతో కలిసి ఉండేవాడు. వరాలు పరమ గయ్యాళి. ఆమె ధనమన్నా, బంగారమన్నా, ఆభరణాలన్నా తనకు వెర్రి. డబ్బు సంపాదించమని భర్తను అస్తమానము వేధిస్తూ ఉండేది. అప్పలనాయుడు వస్త్రాలు అమ్ముతూ ఉండేవాడు. ఒక మూటలో వస్త్రాలుంచి వాడి తలపై పెట్టుకొని గ్రామ వీధుల్లో తిరుగుతూ అమ్ముతూ ఉండేవాడు. భార్య పెట్టే పోరు అతని జీవితంలో నరకమైపోయింది. ఆమె ఎలా దారికి తెచ్చుకోవాలా అని తెగ ఆలోచించసాగాడు. ఒకరోజు వస్త్రాలు అమ్ముకుంటూ మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అదే చెట్టు కింద ఒక సన్యాసి కూడా ఉన్నాడు. అతనికి తన వద్ద ఉన్న జోలెలో కొంచెం అన్నం పెట్టి తాను కొంత తిన్నాడు. సన్యాసి అతని అన్నదానానికి సంతోషించాడు. అయితే అప్పలనాయుడు విచారంగా ఉండడాన్ని గమనించి, "ఏం నాయనా, విచారంగా ఉన్నావు? నీకు వచ్చిన కష్టమేమిటి?" అని ప్రశ్నించాడు. తన గయ్యాలి భార్య సంగతి, ఆమె ధనము తెమ్మని తనను వేధిస్తున్న సంగతి చెప్పాడు అప్పలనాయుడు. "ఓస్, ఇంతేనా? సరే, నీ భార్య గయ్యాలి తనాన్ని నేను పరిష్కరిస్తాను. నీ ఇంటి చిరునామా ఇవ్వు" అన్నాడు. మరుసటి ఉదయమే అప్పలనాయుడు ఇంటి నుంచి వస్త్రాల మూటతో బయలుదేరే సమయానికి ఒక సన్యాసి భిక్షాందేహి అంటూ ఇంటి ముందుకు వచ్చి, గిక్ష లేదు పో" అంటూ తలుపు తీసి అరిచింది వరాలు. అయితే సన్యాసి ఏమాత్రం కోపం తెచ్చుకోక, "సాధ్వి, నువ్వు అన్నపూర్ణవు. నీవు ఉండే చోట బంగార రాసులు ఉంటాయి. కానీ నీవు చేస్తున్నది ఒక అకార్యం వల్ల నీకు అవి సిద్ధించడం లేదు" అన్నాడు. సన్యాసులంటే పరమ అసహ్యమైన అతను బంగారం గురించి మాట్లాడగానే ఆశ కలిగింది వరాలకు. వెంటనే ఆమెతో, "అమ్మ వరాలు, నీ పేరులోనే ఉంది ధనం" అన్నాడు. తన పేరు కూడా చెప్పిన తనను నిజంగా మహిమ గలవాడు అనుకుంది. వరాలు వెంటనే అతన్ని లోపలికి తీసుకువెళ్ళి కూర్చుండబెట్టింది. అప్పలనాయుడు వరాలను లోనికి తీసుకెళ్ళి, "ఇలాంటి వారి మాటలు నమ్మవద్దు" అని చెప్పి వరాలు వినలేదు. వరాలు సన్యాసికి పండ్లు ఆహారం పెట్టింది. "స్వామి, తమరు దయ ఉంచి ధనం లభించే ఉపాయం చెప్పండి" అంది. "అమ్మాయి, నీ ఇల్లు ఇప్పటికే ధనాగారం కావాలి. కానీ నీవు చేసిన దోషం వల్ల అది జరగలేదు. అందువల్ల నేటి నుంచి ఏడాది పాటు ఎవరిని దూషించరాదు, నీ భర్తను వేధించరాదు. మౌనంగా లక్ష్మీ వ్రతం చేయు. ఏడాది తర్వాత నీ ఇల్లు ధనాగారం అవుతుంది" అన్నాడు. దాంతో నాటి నుంచి భర్తను దూషించడం మానివేసింది. ఆమె దృష్టి వ్రతం వల్ల వచ్చే ధనంపై ఉండడంతో భర్త సంపాదన గురించి పట్టించుకోవడం మానేసింది. ఆదాయంపై ఆరాలు మాని వేధించడం లేదు. దాంతో ఏడాది పాటు అప్పలనాయుడు ఆమెను వేధింపుల బాధ తప్పింది. నీతి: మూర్ఖులను ఉపాయంతో గెలవాలి.